వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. తిరుమల లడ్డు కేవలం ప్రసాదం కాదు, కోట్లాది మంది భక్తుల విశ్వాసం. కానీ ఆ విశ్వాసం మాటిన కొందరు అవినీతి తిమింగలాలు కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని దర్యాప్తు సంస్థ ఛార్జ్షీట్ బట్టబయలు చేస్తోంది. ఇది కేవలం కల్తీ నెయ్యి కుంభకోణం మాత్రమే కాదు, దీని వెనుక దేశవ్యాప్తంగా విస్తరించిన ఒక భారీ హవాలా నెట్వర్క్ ఉందని ఛార్జ్షీట్లో పేజీలు స్పష్టం చేస్తున్నాయి. కోడ్ భాషలు, కరెన్సీ నోట్ల నెంబర్స్తో టోకెన్లు, గుజరాతీలో చేతిరాత పత్రాలు, సినిమాను తలపించే విధంగా సాగిన ఈ హవాలా లావాదేవీల గుట్టు ఇప్పుడు రట్టయింది. అసలు ఈ హవాలా చక్రవ్యూహాన్ని నడిపిందెవరు? ఎవరెవరి జేబుల్లోకి ఎంత డబ్బు చేరింది? సో మొత్తంగా కల్తీ నెయ్యి హవాలా డబ్బు నెట్వర్క్ కథ ఢిల్లీలో మొదలై విజయవాడ, చెన్నై, హైదరాబాద్ మీదుగా సాగింది. ఛార్జ్షీట్ ప్రకారం ప్రధాన నిందితులైన హోమిల్ జైన్, విపిన్ జైన్ తమ హవాలా డబ్బును ఆశీష్ అగర్వాల్ అనే ఏజెంట్ ద్వారా పంపేవారు. అక్కడి నుంచి పటేల్, లాలాభాయ్ అనే మరో పెద్ద హవాలా ఏజెంట్కు డబ్బు చేరేది. ఈ లాలాభాయ్ షాపులో దొరికిన గుజరాతీ చేతిరాత పత్రాలు, వాట్సాప్ చాటులు ఈ మొత్తం నెట్వర్క్ను బట్టబయలు చేస్తాయి. విజయవాడలో భరత్ భాయ్ ఠాకూర్, చెన్నైలో మధురామ్ దేవేసి, హైదరాబాద్లో అర్జున్ గోస్వామి ఇలా ఏజెంట్లను నియమించుకుని కోట్లాది రూపాయల నల్లధనం యథేచ్ఛగా చేతులు మార్చారు. కల్తీ నెయ్యి హవాలా డబ్బులో సింహభాగం అందుకుంది ఈ కేసులో 5వ నిందితుడిగా ఉన్న అపూర్వ చావ్డా. ఛార్జ్షీట్లో టేబుల్ 1 ప్రకారం విజయవాడ ఏజెంట్ భరత్ భాయ్ ఠాకూర్ స్వయంగా అపూర్వ చావ్డా ఇంటికి వెళ్లి 2024లో పలు విడతలుగా ఏకంగా 8,55,00,000 రూపాయల నగదును అందజేశాడు. రవీంద్ర, బుధన్ వంటి కోడ్ పేర్లతో ఈ లావాదేవీలు జరిగాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమే. టేబుల్ 2 ప్రకారం మరో 2 సందర్భాల్లో అదనంగా 4 కోట్ల రూపాయలు అపూర్వ చావ్డా అందుకున్నారు. అంటే ఒక్క విజయవాడ ఏజెంట్ నుంచే అపూర్వ చావ్డాకు చేరిన మొత్తం 12,55,00,000 రూపాయలు. అపూర్వ చావ్డా అక్రమ సంపాదన ఇక్కడితో ఆగలేదు. ఛార్జ్షీట్ పేజ్ 192 ప్రకారం చెన్నై హవాలా ఏజెంట్ అయిన మధురామ్ దేవాసి ద్వారా ప్రధాన నిందితుడు హోమిల్ జైన్ నుంచి మరో 7,31,00,000 రూపాయలు అతని ఖాతాలోకి చేరాయి. అంటే శ్రీ వైష్ణవి డైరీ, భోలే బాబా డైరీల నుంచి కల్తీ నెయ్యి సరఫరాకు సహకరించినందుకు అపూర్వ చావ్డా హవాలా మార్గంలో అందుకున్న మొత్తం అక్షరాల 19,86,00,000 రూపాయలు. ఈ డబ్బు మొత్తం భక్తుల నమ్మకాన్ని అడ్డుపెట్టుకుని సంపాదించిన అక్రమ సొమ్మేనని దర్యాప్తు సంస్థ తేల్చింది. ఈ కుంభకోణంలో కేవలం నిందితులే కాదు, వారికి సహకరించిన కమిషన్ ఏజెంట్లు, అధికారులు కూడా భారీగా లబ్ధి పొందారు. సోమిల్ చైన్ కమిషన్ ఏజెంట్ అయిన పిపి శ్రీనివాసన్ చెన్నై హవాలా ఏజెంట్ ద్వారా 4 విడతల్లో 31,40,000 రూపాయలు అందుకున్నాడు. ఈ డబ్బును అతను తన కమిషన్గా తీసుకుని మిగిలినది టీటీడీ ఉద్యోగులకు లంచాలుగా పంచిపెట్టినట్లు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఈ లావాదేవీలు ఎంత పక్కాగా జరిగాయంటే డబ్బు పంపినట్లు నిర్ధారించుకోవడానికి 10 రూపాయల కరెన్సీ నోట్ల నెంబర్లను టోకెన్లుగా వాడారు. ఈ కుంభకోణంలో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం టీటీడీ నియమించిన డైరీ నిపుణుడే లంచం తీసుకోవడం. ఛార్జ్షీట్ చివరి పేరా ప్రకారం డైరీ నిపుణుడు మద్ది విజయభాస్కర్ రెడ్డి 2023లో 3 సందర్భాల్లో ఏకంగా 75 లక్షల రూపాయల నగదును హవాలా మార్గంలో లంచంగా అందుకున్నాడు. హైదరాబాద్కు చెందిన హవాలా ఏజెంట్ అర్జున్ గోస్వామి ద్వారా విజయభాస్కర్ రెడ్డి దగ్గర పనిచేసే మరో ఉద్యోగైన కె రాజు ఈ డబ్బుని అందుకున్నాడు. కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్న డైరీలకు అనుకూలంగా నివేదికలు ఇచ్చినందుకు ఈ భారీ మొత్తాన్ని లంచంగా పుచ్చుకున్నట్టు దర్యాప్తులో తేలింది. దర్యాప్తు సమయంలో అధికారులు విజయభాస్కర్ రెడ్డి నుంచి 34 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. ఏ నెయ్యి నాణ్యమైందో, ఏది కల్తీనో నిర్ధారించాల్సిన నిపుణుడే డబ్బుకు ఆశపడి భక్తుల ఆరోగ్యంతో, వారి నమ్మకంతో చెలగాటమాడటం క్షమించరాని నేరం. శ్రీవారి సేవలో పవిత్రంగా ఉండాల్సిన వ్యక్తులే ఇలా హవాలా డబ్బుకు అమ్ముడుపోవడం టీటీడీ ప్రతిష్టను మసకబారుస్తోంది.
మొత్తం మీద ఈ చార్జ్షీట్ కేవలం ఒక స్కామ్ను మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న ఒక వ్యవస్థీకృత నేర సామ్రాజ్యాన్ని, దేశవ్యాప్త హవాలా నెట్వర్క్ను, లంచాలకు అలవాటు పడిన అధికారుల బరితెగింపును ఆధారాలతో సహా బయటపెట్టింది. కోడ్ భాషలు, రహస్య ఏజెంట్లు, కోట్ల రూపాయల నగదు, ఇదంతా చూస్తుంటే తిరుమల పవిత్రతను అడ్డుపెట్టుకుని ఎంత పెద్ద దోపిడీ జరిగిందో అర్థమవుతోంది. ఈ హవాలా చక్రవ్యూహంలో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెట్టాల్సిన అవసరం ఉంది. భక్తుల మనోభావాలతో, వారి ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఈ లడ్డూ కల్తీ నెయ్యి కుంభకోణంలో హవాలా కోణం బయటపడటం అనేది కేసును మరింత తీవ్రతరం చేస్తోంది. ఇది కేవలం అవినీతి మాత్రమే కాదు, ఒక వ్యవస్థీకృత ఆర్థిక నేరం. చార్జ్షీట్లో పేర్కొన్న ఆధారాలతో న్యాయస్థానం ఈ అవినీతి తిమింగలాలకు ఎలాంటి శిక్ష విధిస్తుంది? ఈ హవాలా నెట్వర్క్ మూలాల్ని దర్యాప్తు సంస్థలు ఎంతవరకు పెకిలించగలవు అనేది వేచి చూడాలి. శ్రీవారి సొమ్మును కాజేసిన ఈ అక్రమార్కులకు కఠిన శిక్ష పడినప్పుడే భక్తుల నమ్మకం తిరిగి నిలబడుతుంది.